అయ్యో బుజ్జి 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 ఏమైందిరా? ఎందుకు తలలా కొట్టేసుకుంటున్నావు? నాన్న గౌతమక్క బావ అందరు కలిసి ఏం చేశారు తెలుసా? ఏం చేశారు? వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళి అబ్బా ఎలా చెప్పను బుజ్జి 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 అదేంట్రా? పెళ్ళొద్దంటే పెళ్లికి పనికిరానంటావా? నువ్వు అసలు కన్న తండ్రివేనా? కన్న తండ్రిని కాబట్టే కంగారు పడుతున్నామయ్యా. నువ్వు నాకు ఒక్కగానొక్క కొడుకువి. నీకొక కొడుకు పుడితేనే కదా మన వంశం వృద్ధయ్యేది. నీదో పెద్ద జవహర్లాల్ నెహ్రూ వంశం. ఓరే నువ్వు వెళ్ళరారా. అయ్యగారు ఎవరు మోసన్నా వృద్ధులోకి వెళ్ళాలి కదండి బాబు. బుజ్జికి ఏదో టెస్టులు చేయించారంట కదా, ఏమైంది? వాడికి నువ్వు ఆపు. ఏమైంది? ఏం లేదు, మనోడు పెళ్ళొద్దా. పాలేవ్వకపోతే పాలేరుని కొట్టినట్టు ఆడపిల్లని కొడతావేరా? నిన్ను కొట్టలేక అసలు వీడికి నువ్వేంటి? నువ్వేనా? మేం పడుకోలేమేంటి? తల్లి లేని పిల్లని చేసి ఏడిపిస్తావా? ఏయ్, అది కాదురా. మీ అమ్మ రోజు కల్లో కనిపించి కంటతడి పెట్టుకుంటాందిరా, నా బిడ్డకి ఇంకా పెళ్లి చేయలేదా అని. సారీ నాన్న, సంబంధాలు చూడు. పెళ్లి కూతురు నెంబర్ 1. హలో సార్, బాగున్నారా? బాగున్నాను. బావాడు రాంప్రసాద్. హలో, హౌ ఆర్ యు? ఈ అమ్మాయి విశాలాక్షి. హాయ్. నమస్తే అండి. పెళ్ళైన తర్వాత మీరేం చేద్దాం అనుకుంటున్నారండి? మీ ఇష్టం అండి. అంటే జాబ్ కానీ లేక హైయర్ స్టడీస్ కానీ? మీ ఇష్టమేనండి. కాదు, మీరేమన్నా చేయదలుచుకుంటే చెప్పండి, నాకేం అబ్జెక్షన్ లేదు. మీ ఇష్టమేనండి. మరి ఫ్యామిలీ, పిల్లలు? అది కూడా మీ ఇష్టమే కదండి. మరి ఇప్పటిదాకా ఎవరిష్టం అండి? మా నాన్నగారు ఇష్టం అండి. ఆయన ఎలాగంటే అలాగండి. అంటే మీకంటూ ఏమీ ఇష్టం లేదా? ఆడపిల్లకి ఇష్టాలే ఉంటాయండి. మీ ఇష్టమే నా ఇష్టం అండి. అంత మొగుడిష్టమే అందంటే అంతకంటే ఏంటి? ఈ అమ్మాయి నాకు ఓకే. నాకు నాట్ ఓకే. నాకు ఈ సజ్జనం బ్యాచ్ వద్దు. మళ్ళీ అవును, మళ్ళీ నాకు వెల్ ఎడ్యుకేటెడ్, బ్రాడ్ మైండెడ్, మెచ్యూర్డ్, బ్యాలెన్స్, ఇండివిజువాలిటీ, స్టైలైజ్డ్ అమ్మాయి కావాలి. సాగర్, మన ధనుంజయ సిస్టర్. కరెక్ట్. మా కొలీగ్ సిస్టర్ ఉంది సుష్మా అని. వెల్ ఎడ్యుకేటెడ్. నువ్వు చెప్పిన క్వాలిటీస్ అన్ని తనలో ఉన్నాయి. పెళ్లి కూతురు నెంబర్ 2. హాయ్, ఐఎమ్ సుష్మా తోటకూర. హాయ్, రామ్. వాట్ యు లైక్ టు హ్యావ్? కోక్. కోక్? పాయిజన్ మ్యాన్. యూ షుడ్ టేక్ గ్రీన్ టీ ఓన్లీ. అది హెల్త్కి చాలా మంచిది. ఎక్స్క్యూజ్ మీ, 2 గ్రీన్ టీ ప్లీజ్. జి రామ్ ప్రసాద్, సన్ ఆఫ్ మిస్టర్ ఆంజనేయ ప్రసాద్, హైట్ 6 feet, వెయిట్ 75 kgs. మీకు 4 ఫ్రెండ్స్ ఉన్నారు కదా? ఎవ్రీ మండే అండ్ థర్స్డే మీరు సాయిబాబా టెంపుల్కి వెళ్తారు. ఎవ్రీ సాటర్డే నైట్ 9కి పబ్కి వెళ్తారు. స్పిన్ ఆఫ్ వోడ్కా, ఓన్లీ 2 pegs. దట్స్ యువర్ ఫేవరెట్ డ్రింక్, రైట్? నో గర్ల్ ఫ్రెండ్స్, స్టిల్ వర్జిన్. వావ్, ఐ లైక్ ఇట్. ఇంత ఇన్ఫర్మేషన్ మీకు ఎలా వచ్చిందండి? జేమ్స్ బాండ్ డిటెక్టివ్ ఏజెన్సీ. డూ యూ వాంట్ టు సీ మై ప్రొఫైల్? యాక్చువల్లీ మీరు ఓకే చెప్పే ముందు నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలి. నెంబర్ 1, మీది జాయింట్ ఫ్యామిలీ కదా? నేను మీ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి ఉండలేను. నెంబర్ 2, మనం ఒక 2 bedroom అపార్ట్మెంట్ తీసుకుందాం. ఒక బెడ్రూమ్ మీకు, ఒక బెడ్రూమ్ నాకు, ఒక బెడ్రూమ్ మన ఇద్దరికి. మనకు కూడా ఇండివిజువల్ ప్రైవసీ ఉండాలి కదా? నెంబర్ 3, నాకు వంట చేయడం రాదు. కుకింగ్కి, హౌస్ కీపింగ్కి సపరేట్గా మనిషిని పెట్టుకుందాం. నెంబర్ 4, ఒక 5 years వరకు పిల్లలొద్దు. నెంబర్ 5, వీక్లీ ట్వైస్ ఓన్లీ. వీక్లీ ట్వైసా? అంటే వాట్ ఎవర్. చేదేని అయ్యా నిన్ను. నువ్వేంటి ఇక్కడ? చెప్తా. నువ్వేంటే ఫ్యామిలీతో కలిసి ఉండవా? నీకు కావాల్సింది మొగుడు కాదే, రోబోలో రజనీకాంత్. వాడు కూడా చేసుకోవాలంటే చెప్పు, నీ సంగతి తేల్చేస్తా. ఈరోజు సాయంత్రం పబ్లోనా? ఓకే, బాయ్. పెళ్లి కూతురు నెంబర్ 3. హాయ్, హాయ్, నేను రామ్ ప్రసాద్. ఐ నో, లవ్ యూ. ఐమ్ జో. హలో. Yes. అరే వాట్ యార్, మీన్ మై బెస్ట్ ఫ్రెండ్ నికి. ప్లీజ్ సిట్ డౌన్.
జూ జోత్స్నా యార్. ఓ జో. పబ్లో పెళ్లి చూపులు విచిత్రం కదా. మీ సిస్టర్ భాగ్స్ told me na. I just went mad. You're so hot, man. 2 vodka shots, please. నాకొద్దు. No. It's for both of us. You don't drink? No. Beer, but later. Actually, there's a small problem. నేను మోడలింగ్ చేస్తాను. భాగ్స్ చెప్పింది కదా 6 monthsలో మిస్ యూనివర్స్కి వెళ్ళాలి. సెలెక్ట్ అయ్యాననుకో 5 years వరకు నో మ్యారేజ్. అండ్ ఇవాళ కింగ్ ఫిషర్ క్యాలెండర్ గర్ల్గా సెలెక్ట్ అయ్యాను. కంగ్రాట్స్ అండి. యాడ్స్, ఫిల్మ్స్, ఫ్యాంటాస్టిక్ కెరియర్ కదా. బట్ నిన్ను చూస్తుంటే వెంటనే పెళ్లి చేసుకోవాలనిపిస్తోంది. ఐఎమ్ కన్ఫ్యూజ్డ్ యా. మన మ్యారేజ్ కోసం ఒక 2 years వెయిట్ చేయగలవా? చాలు, నా వల్ల కాదు. మీరు సంబంధాలు చూడవద్దు, నేను వాళ్ళు కలవవద్దు. నాకు పెళ్ళి అవుతుంది, నన్ను వదిలేండి. మరి మన వంశం ఒక్కల వంశం. ఇదిగో నీ ఇంట్లో ఉండాలంటే అసలు ఎవరు నా పెళ్లి ప్రసక్తే ఎత్తద్దు. మళ్ళీ ఈ పెళ్లి సంబంధానికి ఒక చిన్న బ్రేక్. ఒక్కొక్క సరిగ్గా తీరా. రండి నా బంగారు తల్లి, నా బంగారు కొండ. మా అమ్మ ఎంత దిష్టి తగిలి ఉంటుందో వీళ్ళకి. దిష్టి తీసేయండి. ఇదేంటిది? ప్రసాద్ రూమ్ లో ఉన్నారు. ఎక్కడ? ఎవరు? ఎవర్రా? చూసాను. ఎక్కడే ఉంటే ఏమైపోతుందో అంటే నేను అబద్ధం చెప్తాను అనుకున్నావా? నేను రూమ్ లోకి వచ్చేసరికి బెడ్ మీద కూర్చొని తెల్ల చీర కట్టుకొని ఒళ్ళంతా నగలు దిగేసుకొని గజ్జలు పెట్టుకొని నన్ను చూసి నవ్వింది కూడా. నీకు దెయ్యం పట్టేసింది. మోత వైద్యుని పిలవండి. ఎంతవా జోకులు ఈకు. నువ్వు జరుగు బావ, జరుగు. కనపడిందా? లేదు. కనపడలేదు కదా? నీ గ్యారంటీగా దెయ్యం పట్టేసింది. ఓం మహాలింగాయ నమః. ఓం గంగాధరాయ నమః. ఓం సాంబశివాయ నమః. ఓం నాగభూషణాయ నమః. ఓం నమః శివాయ నమః. ఓం అఖిలాంతరాయ నమః. ఈ పల్లెటూరు రోడ్తో చచ్చిపోతున్నాం. రచ్చ చేసేస్తున్నాడు. నాకు మాత్రం నాన్న కాదేంటి? నన్ను అనాథ శరణాల నుంచి తీసుకొచ్చి పెంచుకున్నారా? సరే, ఇంతకి మ్యాటర్ ఏంటో చెప్పాడు. ఎవరైనా అమ్మాయి తగిలిందా? నచ్చిందా? చూసావా? తగిలిందా అంటే తగిలింది, తగలలేదు. నచ్చిందా అంటే నచ్చింది, నచ్చలేదు. చూసావా అంటే చూశాను, చూడలేదు. ఇప్పుడు ఇంతగా పల్లెటూరు అని పిలుస్తారు, జాతర చేసేస్తారు. నన్ను ఆశీర్వదించు తాతయ్య. నా బంగారు తల్లి, నిండు నూరేళ్లు మా ఇంటి మహాలక్ష్మివై వర్ధిల్లు. మీరు కూడా యారా, ఇక్కడ పుట్టినరోజు వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతున్నావురా? యారా, ఇక్కడ పుట్టినరోజు వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతున్నావురా? దా వచ్చి అక్షింతలు వేసేళ్ళు గాడిద. దా వచ్చి అక్షింతలు వేసేళ్ళు గాడిద. నవ్వక్కర్లేదులే, అక్కడే ఉంది అక్షింతలు. హలో, ఏమండి? హలో, హాయ్. సారీ బాస్, మంది ఎక్కువ అయిపోయింది. కెన్ యూ డ్రాప్ మీ టు మై హోమ్ ప్లీజ్? ఓకే, థ్యాంక్ యూ. రాజా రాజేశ్వరి, నైస్ మీటింగ్ యూ. థ్యాంక్ యూ. మీ ఇల్లు ఎక్కడ? When was the last time you did something for the first time in your life? వాట్?
when was the last time you did something for the first time in your life? Oh shit, man, oh shit. 1 second. మర్చిపోయాను. 6 8 స్మైల్. సిగ్గుపడకు. క్లిక్. సేఫ్టీ. ఈ రోజులో ఎవరిని నమ్మలేం తెలుసా నీకు? ప్లీజ్ గో స్లో స్లో. హలో హలో చిన్నబాయ్, ఈ అమ్మాయి ఎవర్రా? నాన్న పడుకున్నాడా? అసలు ఎవరు ఈ అమ్మాయి? హాయ్, I'm Raja Rajeshwari. Nice meeting you all. Oh shit, AC on je. ఎవర్రా అమ్మాయి? ఇంటికే తీసుకొచ్చేసావు? అఖిలాండేశ్వరి. ఏ పిల్లేనా? తాగేసిందేంట్రా? నోర్మయ్. నువ్వే నోర్మయ్. ఆ బ్యాగ్ ఏంట్రా? అమ్మాయిది, జాగ్రత్త. నానా అరకు అరకు. ఎదవా ఎదవా. కర్మ కర్మ ఉంటావేను. ఏమండి అఖిలాండేశ్వరి గారు, రాజేశ్వరి గారు, ఈ రూమ్లో ఉన్నానేంటి? రేప్. బ్రహ్మాండమైన చెక్క. 30 లక్షలకి ఒక్క పైసా తగ్గిన వదలను. గంటలోగా పంపించకపోతే వేసేస్తా. అరుడు మీరు మాట్లాడండి. 30 లక్షలు తక్కువైతే వదలని పెద్ద ఆయన చెప్పారు కదా, వెంటనే పంపించు. 30 lakhs. గోల్కొండ ఫోర్ట్. అమ్మా అమ్మా. ఓకే. సెల్ ఫోన్ ఎవడ కనిపెట్టాడండి బాబు, తొప్పేస్తుంది. ఎడ సెత్తనగడు పొద్దులేనికి. అమ్మో రాజా, ఏంటే రేపంది ఫోన్ ఆన్సర్ చేయవేరా? ఏంటే అప్పుడే లేచిపోయావు? నన్ను కిడ్నాప్ చేసేసారా? చా పొద్దున్నే జోకులేకే. నోర్మోయ్ చెత్తన కొడుకు. నన్ను ఒక రూమ్ లో పెట్టారు. పెద్ద పెద్ద కత్తులు పట్టుకుని తిరుగుతున్నారు. చుట్టూ అడవిలా ఉంది, కానీ హైదరాబాదే. గోల్కొండ ఫోర్ట్ కనిపిస్తుంది. అడ్రస్ మెసేజ్ చేస్తాను, వెంటనే పోలీస్ కు ఎక్కానా. అడ్రస్ నీకెలా తెలుసా? జీపీఎస్ రా. జీపీఎస్ తింగరతో జల్దీ అబ్బే. భయపడకు, నేను వచ్చేస్తున్నాను. ఏలాడవడం నా చేతిలో అయిపోడు. రాజా రాజా, ఈ అడ్రస్ కరెక్ట్. రాజా నువ్వు కరెక్ట్ అడ్రస్ కు తీసుకొచ్చావు. పాప ఎక్కడి నుంచే ఫోన్ చేసిందే. బాప్ పూలో లేని టైం చూసి పాపని ఎత్తేహారు. బాప్కి మ్యాటర్ తెలిసిందనుకో మొత్తం బ్లాస్టింగే. రాజా రాజా రాజా. రాజా ఎవడో నువ్వెవడు? తెలుస్తాయిరా, అన్ని తెలుస్తాయి. రాజా ఎవరో, నేనెవరో, అసలు మా బాప్ ఎవరో అన్ని తెలుస్తాయి. నువ్వు ఆగరాన్ని మాట్లాడతాను. సార్ నమస్తే సార్. నమస్కారం. పుట్టినకోడి నమస్కారం అంటే అరే నువ్వు ఊరుకోరా భయ్. నమస్తే సార్. ఏంటయ్యా? అదేం జరిగింది? ఏంటి గొడవ? రాజా రాజా. ఎవరై నువ్వు? ఏంట్రో కిడ్నాపర్లు ఇవాళ రేపు లాయర్లు కూడా మీటింగ్ చేస్తున్నారేంట్రా? ఎవడో నువ్వు? నువ్వెవడరా? డాక్టరా? ఏయ్ నువ్వేంటి లేడీడానా? అబ్బా చాలా పెద్ద గ్యాంగ్ రా మీది. నువ్వేంటి? భాగ్య నిన్ను కూడా కిడ్నాప్ చేశారా? నువ్వేనేంటి గ్యాంగ్ లీడర్వే? పాపం దొరికిపోయావరా? ఒరే
ఆడపిల్లల్ని కిడ్నాపింగ్ ఏనా ఇంకా వేరే సైడ్ బిజినెస్ ఏమన్నా ఉన్నాయా నీకు? అయ్యో ఇప్పుడు చెప్పరా ఏం కావాలి నీకు? నేనా? నువ్వే కదరా ఫోన్ లో 30 లక్షలు అడిగింది. 30 లక్షలా? ఇంకా చూస్తావేంటయా? ఏసేయ్ మొత్తం ఫ్యామిలీ లోపల. ఇంకొక కోత కూసావంటే నిన్ను నరికి పాతరేస్తా. అమ్మో ఏం జరుగుతుంది మన ఇంట్లో? ఈ అమ్మాయి బుజ్జిగాడు రూమ్ లో ఏం చేస్తుంది? ఈ పోలీసులేంటి, ఈ దరిద్రం ఏంటి? అల్లుడుగా మావయ్య నేను మాట్లాడతాను. ఏమ్మాయి చూడు ఎవరు పిల్లలు ఎవరన్నా నీకు తెలుసా? నీకు తెలుసా? యాక్చువల్ గా నాన్న రాత్రి అమ్మాయి తాగేసి రోడ్ మీద తిరుగుతుంటే మన బుజ్జిగాడే ఇంటికి తీసుకొచ్చాడు. బుజ్జే ఏంటి తాగేసావా? ఈ మ్యాటర్ బాపకు తెలిస్తే బ్లాస్టింగ్ అనే. సార్ నాకేం తెలియదు సార్. ఈ మధ్య అమ్మాయిలంతా తాగేసి ఇలాగే రోడ్ల మీద. ఆ చండాలను తీసుకుని ముందు బయటికి అలాగే అలాగే ఇక్కడ తీసుకొచ్చి. బుజ్జే మరి ఇంకేంటి ఆ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పేయచ్చు కదా. అవును ఈ అమ్మాయి. ఈ అమ్మాయి నీకు నచ్చిందా? అబ్బా ఇంతకీ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పావా? ఈడికంత సీన్ లేదు. మనల్ని కిడ్నాపర్లు అనేసిందే. అది మన ఫ్యామిలీ మీద అమ్మాయికి ఉన్న ఇంప్రెషన్. ఏ మొహం పెట్టుకుని అమ్మాయి దగ్గరికి ఐ లవ్ యూ చెప్పను? లైఫ్లో ఒకే ఒక్క లవ్ స్టోరీ గోల్కొండ ఫోర్ట్ లాగా అయిపోయింది. ఇడ్లీ లేదా? లిఫ్ట్ ఇచ్చిన పాపాన్ని కిడ్నాపర్లను చేసేవే. పెద్ద రైతే ఆయన స్టేట్ లెవెల్లోని డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, లెక్చరర్లు ఉన్న పెద్ద ఫ్యామిలీ అది. అసలు నిన్ను కదే నీ తాగుబోతు మాట్లాడుకుని పోలీసులు తీసిన మరి అక్కడ తయారైపోయాను చూడు. నన్ను నేను చెప్పించి కొట్టుకోవాలే. ఈ తాగటాలు ఇప్పుడు నుంచే. బాపకి మ్యాటర్ తెలిసిందనుకో ప్లాస్టింగ్ అనే నన్ను రేవిట్టే. కొంప తీసి పాప ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఆయన కానీ వచ్చి మ్యాటర్ చెప్పేస్తానంటావా? ఆయన కానీ బాపను కలిస్తే ప్లాస్టింగ్ ప్లాస్టింగే. శ్రీరామ రామ రామేటి రమే రామే మనోరమే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామనామ వరాననే. అంకుల్ గారు సారీ సార్. ఏంటమ్మా ఇలా వచ్చావు? పోలీసులు తీసుకురాలేదా? అది కాదు అంకుల్. ఐఎమ్ వెరీ వెరీ సారీ అంకుల్. యాక్చువల్లీ అండి ఆ రోజు మా ఫ్రెండ్స్ బాగా ఫోర్స్ చేస్తే కాదనలేక మార్నింగ్ లేచేసరికి మీరు బట్టలు లేకుండా ఫోన్లో 30 లక్షలు అంటే కిడ్నాప్ అనుకుంది. వెరీ సారీ అండి. ఐఎమ్ వెరీ వెరీ సారీ అండి. నిజంగానే సారీ. అందరికీ సారీ అండి. నేను కూడా సారీ గురుగారు, నన్ను కూడా క్షమించండి. అబ్బా ఫ్యామిలీ అంతా ఎడ్యుకేటెడ్ కదా. ఇంజనీర్ కూడా ఉన్నాడు. ఎవరు? మా తమ్ముడు. అదే నిన్న రాత్రి నువ్వు. ఓకే 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 అస్సలాము అలైకుం. తనేం చేస్తారు? మర్సిడీస్ బెంజ్ ఏపీ డీలర్. ఓ నీకు పెళ్ళైందా? ఛీ అప్పుడేనా? ఎనీ బాయ్ ఫ్రెండ్? యాక్. వెరీ గుడ్. మరి నీ పెళ్లి సంగతి లవ్ మ్యారేజ్? తెలీదు. ఎవడో డోడో. ఇంతకీ మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు? పాలిటిక్స్ 3 generations నుంచి. రాజా వెళ్దామా? ఓకే పంది. హాయ్. హాయ్. మీతో కొంచెం మాట్లాడాలి. కాఫీ. మీరు రోజు తాగుతారా? చిచి నాకు అస్సలు అలవట్లేదు.
కానీ మొన్న పబ్లో ఫ్రెండ్స్ ఫోర్స్ చేసి తాగించేశారు యార్. మొన్న రాత్రి మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టానా? నో, ఇట్స్ నాట్ అ ప్రాబ్లం. పెట్టే ఉంటానులేండి. వన్స్ అగైన్ ఐమ్ రియలీ సారీ ఫర్ దట్. లేదు, పర్లేదు. లేదండి, మీరు కానీ నన్ను చూడకపోతే ఐ డోంట్ నో వాట్ వుడ్ హావ్ హ్యాపెన్ టు మీ. నేను కాకపోతే వేరే వాళ్ళు ఎవరైనా హెల్ప్ చేసేవారండి. అందరూ మీలా ఉండరండి. కొంతమంది మనకెందుకులే అని వదిలేస్తారు, ఇంకొంతమంది ఛాన్స్ దొరకగానే అడ్వాంటేజ్ తీసుకుంటారు. కానీ మీరు మాత్రం నన్ను సేఫ్గా మీ ఇంటికి తీసుకెళ్లారు. సో నైస్ ఆఫ్ యు. అది తెలుసుకోకుండా మార్నింగ్ మీ అందరినీ కంగారు పెట్టేశాను. ఐఎమ్ వెరీ సారీ. బై ద వే, మీ ఇల్లు చాలా వావ్ అండ్ యువర్ సిస్టర్స్ ఆర్ వెరీ వెరీ వావ్. హైదరాబాద్లో సచ్ అ విలేజ్ అట్మాస్ఫియర్. అక్కలు, బావలు, పిల్లలు అందరూ కలిసి ఉంటున్నారు కదా. సో స్వీట్. మాది కూడా పెద్ద ఫ్యామిలీయే, కానీ అందరూ ఎప్పుడూ బిజీగా ఉంటారు. యు రియలీ లక్కీ. అవును, మొన్న రాత్రి మీరు ఒక మాట అన్నారే, చాలా బాగుంది. ఏం మాట అది? What was it? When was the last time you did something for the first time in your life? Yeah. దీన్ని తెలుగులో ఏమంటారు? ఆఖరిసారిగా చేసిన మొట్టమొదటిసారి. No. When was the last time ఆఖరిసారిగా నీ జీవితంలో చేసిన మొట్టమొదటి కొత్త పని? యా. ఆఖరిసారిగా నీ జీవితంలో చేసిన మొట్టమొదటి కొత్త పని ఏది? This is right. High five. Shall I drop you? No, thank you. My car will come. Hey! Che, uncivilized bloody. Follow him. पकड़ा गया साला. सिग्नल पड़ेगी. चलो जल्दी. Okay. హలో. హాయ్. ఏంటిది? మీదే. ఇందాక అక్కడ మర్చిపోయారు.